సో క్వశ్చన్స్ రూపంలో బడ్జెట్ని నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్, 25 జూలై 2024 రాష్ట్ర శాసనసభకు సమర్పించిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను క్రింది రంగాలు అంశాలకు ప్రతిపాదించిన కేటాయింపుల ఆధారంగా క్రింది రంగాల అంశాలను ఆరోహణ క్రమంలో అమర్చు. సో 4 రంగాలు ఇచ్చారు. సో వాటికి కేటాయించిన బడ్జెట్ ఆధారంగా వాటిని ఆరోహణ క్రమంలో అమర్చమని క్వశ్చన్. సో ఒక 10 seconds టైం ఇస్తాను. సో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఈస్ 3, DCAB. సో ఇప్పుడు చూద్దాం. సో ఏమేమి కేటాయింపులు ఎలా ఉన్నాయని చూద్దాం. సో వైద్యము మరియు ఆరోగ్యము దీనికి కేటాయించింది ఎంత అంటే 11,468 crores ఇంత కేటాయించారు. విద్యకి ఎంత కేటాయించారు? 21,292 crores. మూలధన వ్యయం మనం ఫస్ట్ స్లైడ్లోనే చూసాం. మూలధన వ్యయం ఎంత ఉంది? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 33,486 crore rupees. షెడ్యూల్ కులాల సంక్షేమానికి బడ్జెట్లో కేటాయించింది ఎంత? 33,124 crore rupees. సో ఇప్పుడు మనం దీని ఆరోహణ క్రమంలో అమర్చితే డి అనేది వైద్యం మరియు ఆరోగ్యం, వైద్యం మరియు ఆరోగ్యం. నెక్స్ట్ సెకండ్ ఏంటి? ఈ 4 విద్య. నెక్స్ట్ షెడ్యూల్ కులాల సంక్షేమం. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో ఇది గ్రూప్ 1లో గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈ క్వశ్చన్ ఉంది, సేమ్ క్వశ్చన్, బట్ అది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పైన అడిగారు. ఇది మనం ఇక్కడ క్వశ్చన్ ఫుల్ బడ్జెట్కి ఫ్రేమ్ చేసాం. సో ఈ కేటాయింపులను గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ కులాలకి ఎంత కేటాయించారు, మన క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత, సో విద్యకి ఎంత కేటాయించారు, వైద్యము మరియు ఆరోగ్యం దానికి ఎంత కేటాయించారు అనేది. సో ఈ క్వశ్చన్స్ ఏంటంటే నేను డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేస్తున్నాను. సో ఈ విధంగా వచ్చే ఛాన్సెస్ ఉంటుందని మీకు ఒక అవగాహన వస్తుంది.